హాయ్, నమస్తే అండి. అందరు బాగున్నారా? నేను మీకోసం ఈరోజు పప్పుతో దాల్చి చేయబోతున్నాను. రెస్టారెంట్ స్టైల్లో చాలా బాగుంటుంది. మీరు కూడా చేసి ట్రై చేయండి. కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామా? ఇగో పప్పు అండి, 1 కప్పు తీసుకున్నాను, ఉడకబెట్టేసి పెట్టుకున్నాను. మీకు ఇంకా ఎక్కువ కావాలంటే ఎక్కువ చేసుకోవచ్చండి. మీకు కావాల్సినంత వరకు మీరు చేసుకోండి. నేనైతే 1 కప్పు తీసుకున్నానండి. కరివేపాకు అండి, 4 రెబ్బలు తీసుకున్నాను. కరివేపాకు, కారం, చింతపండు, అల్లం వెల్లుల్లి పేస్ట్, బిర్యానీ ఆకండి, సాల్ట్, ఇదిగో మసాలాలు అండి, మసాలా దినుసులు, అనాస పువ్వు, ఇది దాల్చిన చెక్క, జీలకర్ర, షాజీరా, లవంగాలు, యాలకులు అన్నీ కలిపి తీసుకున్నానండి నేను. ఇంకా వెజిటేబుల్ అండి, వెజిటేబుల్తో దాల్చండి. ఇది ఒక చిన్న సైజు మీడియం సైజు సొరకాయ తీసుకున్నాను. 6 పచ్చిమిర్చి నిలువుగా కట్ చేసుకొని పెట్టుకున్నాను. 1 ఉల్లిపాయ చిన్నగా కట్ చేసుకొని పెట్టుకున్నాను. 1 దోసకాయ అండి, ఇలా కట్ చేసుకోవాలి. క్యారెట్ 4 క్యారెట్లు చిన్నగా ముక్కలుగా కట్ చేసుకున్నాను. 4 టమాటాలు కూడా ఈ విధంగా కట్ చేసుకోవాలండి. ఇవన్నీ కట్ చేసుకున్న తర్వాత మీకు ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూపించబోతున్నాను. ఓకేనా? వెళ్దామా? స్టార్ట్ చేస్తున్నాను. ఇప్పుడు తయారు చేసుకుందాము. స్టవ్ ఆన్ చేస్తున్నానండి. కడాయి పెట్టుకోవాలి. కడాయి హీట్ అయిందండి. ఆయిల్ వేసుకుందాము. మూడు స్పూన్లు ఆయిల్ వేసుకున్నానండి. ఆయిల్ వేడెక్కిందండి. ఇప్పుడు మనం మసాలాలు తీసుకున్నాం కదా, బిర్యానీ ఆకండి, ఇవి వేపుకున్న తర్వాత ఇదిగండి ఉల్లిపాయలు, ఇవి బాగా వేగాలండి. చిటికెడు పసుపు అండి, ఇప్పుడు వేగిపోయిందండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. ఈ పచ్చివాసన పోయేంత వరకు బాగా ఎంపుకోవాలండి. మంట పెద్దగా పెట్టుకోవద్దు, మీడియంలో పెట్టుకోవాలి, లేకపోతే మాడిపోతుంది. చూడండి, ఇలా వేగాలి. తర్వాత సొరకాయలండి, కట్ చేసుకున్న సొరకాయలన్నీ వేసేసుకోవాలి. దోసకాయలు, క్యారెట్లు, వేసుకొని అన్నీ కలపాలండి. కలిపేసి ఇవి కూడా బాగా వేగాలి ఆయిల్లో. ఇవన్నీ ఇలా కలుపుకున్నాం కదా, ఇవి కూడా మగ్గిపోయినాయి. ఇంకా మగ్గాలి, ఇంకా కొంచెం. ఇప్పుడు వచ్చేసి సాల్ట్ వేసుకున్నాము. 2 స్పూన్లు వేస్తున్నానండి. సరిపోకపోతే తర్వాత వేసుకోవచ్చు, ఎందుకంటే ఎక్కువైతే తీయలేం కాబట్టి. ఇప్పుడు కలిపేసుకొని కాసేపు మూతబెట్టి ఉడికించుకున్నామండి. ఇలా కలుపుకున్న తర్వాత
కొంచెం కరివేపాకు వేసుకున్నానండి. మూత పెట్టి కాసేపు ఉడకనిద్దాం. మగ్గిందేమో చూద్దాం రండి. చూడండి మగ్గిపోయినాయి. మగ్గిపోయినాయండి. ఇప్పుడు టమాటోస్ వేసుకుందాం. కారం అండి, ఎందుకంటే మసాలాలు వేసుకున్నాము, పచ్చిమిర్చి వేసుకున్నాం కదండి, కారం తక్కువనే వేసుకోవాలి. మసాలా ఘాటు ఎక్కువ ఉంటుంది కాబట్టి సరిపోతుందండి. ఇప్పుడు కాసేపు మూత పెట్టి ఉడికించుకోవాలండి, ఎందుకంటే టమాటాలు అంతా మగ్గిపోవాలి. మగ్గిన తర్వాత మనం అప్పుడు చింతపండు అది వేసుకొని చేసుకోవాలి. మగ్గని ఇప్పుడు చూద్దామండి. టమాటాలు వేసాం కదా, మగ్గినేమో చూద్దాం. టమాటాలు మగ్గిపోయినాయి చూడండి. ఇప్పుడు అన్ని వెజిటేబుల్స్ అన్నీ మగ్గిపోయినాయండి. ఇదిగో మెత్తగా ఉడికిపోయినాయి. ఇది ఇప్పుడు చింతపండు పులుసు వేసుకుందాం. చింతపండు పిసికేసి ఇట్లా తీసుకున్నానండి పులుసు. ఇప్పుడు ఇది 2 నిమిషాలు మగ్గనిద్దామండి పులుసు. మగ్గిన తర్వాత అప్పుడు పప్పు వేసుకుందాం. కాసేపు మగ్గనిద్దాము, ఉడతామండి. ఇప్పుడు చూద్దామండి. చింతపండు వేసుకున్నాం కదా, చింతపండు పులుపు ఉడికిపోయిందో చూద్దాము. ఇదిగోండి చింతపండు పులుసు అంతా ఉడికిపోయింది. ఇది పచ్చివాసన పోవాలండి మొత్తం, లేకపోతే పులుపు పుల్ల పుల్లగా ఉంటుంది. ఇప్పుడు పప్పు వేసుకుందాము. పప్పు ఉడకబెట్టుకున్నాను కదండి, గట్టిగా అయిపోయింది. నీళ్ళు వేసుకొని కొంచెం పలచగా చేసుకొని అప్పుడు వేసుకోవాలి. ఇదండి పప్పు వేసాను కదా. దాల్చా అనేది పలచగానే ఉండాలండి, ఇది చిక్కగా ఉండకూడదు. ఎందుకంటే మళ్ళీ చల్లగా అయిన తర్వాత గట్టిగా అయిపోతుంది. అందుకనేసి నేను ఇంకొంచెం వాటర్ కూడా వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇది 2 నిమిషాలు బాగా మసలాలండి పప్పు. ఇది ఉడికితేనే బాగుంటుందండి. అన్నీ వెజిటేబుల్స్ వేసినాం కదా దీనిలో, అన్నీ కలిపి ఉడకబెడితే ఉప్పు కారం అన్నిటికీ పడుతుంది. అప్పుడు టేస్టీగా ఉంటుంది. ఒక 2 నిమిషాలు ఇప్పుడే పప్పు వేసుకున్నాం కదండి, 2 నిమిషాలు మళ్ళీ ఉడకనిద్దాం. పప్పు వేసుకున్నాం కదండి, 2 నిమిషాలు అయిపోయింది. ఇప్పుడు చూద్దాం ఉడికిపోయిందేమో. పప్పు బాగా ఉడికిపోయిందండి. ఇదిగండి దాల్చా. ఒకవేళ సాల్ట్ తక్కువ అనిపిస్తే మీరు వేసుకోవచ్చు అండి, ఎందుకంటే టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ ఉండాలి కాబట్టి నేనైతే తక్కువ వేసిన. మీరు కూడా చూసుకొని వేసుకోవాలి. రెడీ అయిపోయిందండి దాల్చా. ఇప్పుడు స్టవ్ కట్టేసుకుందాము. ఇప్పుడు వేడివేడి అన్నంలో ఈ దాల్చా వేసుకొని తింటే సూపర్గా ఉంటుందండి. మీరు కూడా ట్రై చేయండి, ఓకేనా? ఇదిగోండి పప్పు దాల్చా రెడీ అయిపోయింది చూడండి. ఇది సేమ్ ముస్లిమ్స్ వాళ్ళు చేస్తారు కదండి, ఆ రకంగా ఉంటుంది. అదే టేస్ట్ వస్తుంది. రెస్టారెంట్లో వెళ్తే అప్పుడు మనకి ఇస్తారు, మనకు దాల్చా కావాలంటే అదే టేస్ట్ ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఈ దాల్చలోకి అన్నంలోకి వేడివేడి అన్నంలో మనం తింటే ఎలా ఉందో చూపిస్తాను, ఆగండి. ఇంకా కావాలంటే మీరు మునక్కాయలు వేసుకోవచ్చండి, చాలా బాగుంటుంది. మాకైతే దొరకలేదు, మేము వేసుకోలేదు.
మీరు మునక్కాయలు కూడా వేసుకోండి. ఇదిగండి వడియాలు, ఇవి ఇంట్లో తయారు చేసినాయండి, మా ఇంట్లో సొంతంగా తయారు చేసుకున్నాము. అవి వడియాలు వేపుకున్నాను. వేడివేడి అన్నంలో దాల్ చేసుకొని వడియాలు వేసుకొని చాలా బాగుందండి. వడియాలు పెట్టుకొని తింటే చాలా సూపర్గా ఉంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎట్లా ఉందో, టేస్ట్ ఎలా ఉంది మీరు చేసుకున్నాక తినేసి నా కామెంట్లో తెలియజేయండి. ఓకేనా? లైక్ కొట్టండి, నాకు సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ ఎంతో నాకు కావాలి. మీరు తప్పకుండా సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. నాకు లైకులు చేయండి, ప్రతి ఒక్కరు లైక్ కొట్టండి. ఓకేనా? ఓకే.